Hi children, welcome back to Vidyarthi tutorials. So children, previous class lo manam exercise 7.3 solve chesam kada. So today we are going to see about compound proportion. So compound proportion ante ento ee class lo నేర్చుకోబోతున్నాం. So are you ready? Then let's begin our class now. సో చిల్డ్రన్, కాంపౌండ్ ప్రపోర్షన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామో అన్నీ కూడా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? సో రేషియో అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆ తర్వాత ప్రపోర్షన్ గురించి నేర్చుకున్నాం, ఆ తర్వాత కాంపౌండ్ రేషియో గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో వీటన్నిటిలో కూడా మనం కాంపౌండ్ రేషియో గురించి మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపౌండ్ రేషియోకి కాంపౌండ్ ప్రపోర్షన్కి కూడా మనకి కాన్సెప్ట్లో లింక్ అనేది ఉంది. సో ఫస్ట్ కాంపౌండ్ రేషియో అంటే ఏంటో రీకాల్ చేసుకొని ఆ తర్వాత కాంపౌండ్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో వాట్ ఈస్ కాంపౌండ్ రేషియో? కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? సో లెట్ us take టూ రేషియోస్ తీసుకున్నాం మనం. A:B, C:D. సో A:B లో A అనేది యాంటిసిడెంట్, B అనేది కాన్సిక్వెంట్, C అనేది యాంటిసిడెంట్ అండ్ D అనేది కాన్సిక్వెంట్. ఇది మనకి ఆల్రెడీ తెలుసు. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో యాంటిసిడెంట్స్ యొక్క ప్రొడక్ట్, కాన్సిక్వెన్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాంపౌండ్ రేషియో వస్తుంది. సో ఇందులో ఈ రేషియోస్లో AC అనేవి యాంటిసిడెంట్స్, BD అనేవి కాన్సిక్వెన్స్. సో అప్పుడు కాంపౌండ్ రేషియో ఏమవుతుంది? A:B ఈజ్ టు C:D. సో దిస్ ఈస్ కాంపౌండ్ రేషియో. సో ఈ కాంపౌండ్ రేషియోని బేస్ చేసుకొని మనం కాంపౌండ్ ప్రపోర్షన్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. సో చూద్దామా? సో కాంపౌండ్ ప్రపోర్షన్. సో కాంపౌండ్ ప్రపోర్షన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా మనం కాంపౌండ్ ప్రపోర్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో లెట్ us observe the following problem. Example 12. If 30 persons use 40 kgs of sugar in 10 days, find in how many days 80 persons will use 320 kgs of sugar. How can we solve? సో ఇక్కడ 30 persons 40 kgs ఆఫ్ షుగర్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. మరి 80 persons 320 kgs ఆఫ్ షుగర్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అడిగారు. సో హౌ కెన్ వి సాల్వ్ దిస్? సో ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? పర్సన్స్ ఉన్నారు, వెయిట్ ఆఫ్ షుగర్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. సో టోటల్ వీ హ్యావ్ 3 క్వాంటిటీస్. సో ఈ 3 క్వాంటిటీస్ కూడా కంపేర్ చేస్తూ మనం ఒక టేబుల్ని డ్రా చేద్దాం. సో 30 persons ఉంటే 40 kgs ఆఫ్ షుగర్ 10 days వస్తుంది. మరి 80 persons ఉంటే 320 kgs ఆఫ్ షుగర్ ఎన్ని డేస్ వస్తుంది? వి డోంట్ నో. లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎక్స్. సో ఎక్స్ అనే వేరియబుల్తో డినోట్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే పర్సన్స్ని, నెంబర్ ఆఫ్ డేస్ని అబ్జర్వ్ చేయండి. సో పర్సన్స్ ఇంక్రీజ్ అవుతుంటే నెంబర్ ఆఫ్ డేస్ ఏమైనా డిక్రీజ్ అయినాయి. సో వన్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఇంకొక క్వాంటిటీ డిక్రీజ్ అయింది. సో హియర్ డేస్ అండ్ పర్సన్స్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లో ఉన్నాయి. మరి డేస్ షుగర్. సో షుగర్ క్వాంటిటీ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ రెండు అబ్జర్వ్ చేయండి. రెండు కూడా డిక్రీజ్ అవుతున్నాయి. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో పర్సన్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఏమో ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అండ్ వెయిట్ ఆఫ్ షుగర్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ రెండు కూడా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో హియర్ నెంబర్ ఆఫ్ డేస్ ఈస్ డిపెండ్స్ ఆన్ బోత్ పర్సన్స్ అండ్ వెయిట్ ఆఫ్ షుగర్. సో వీ హ్యావ్ టు టేక్ కాంపౌండ్ రేషియో. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి డేస్ యొక్క నెంబర్ అనేది పర్సన్స్ మీద డిపెండ్ అవుతుంది, వెయిట్ ఆఫ్ షుగర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సన్స్ యొక్క రేషియో ఏమవుతుంది?
80:30 అండ్ వెయిట్ ఆఫ్ ది షుగర్ యొక్క రేషియో తీసుకుంటే మనకి 40:320 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 80:30 ఎందుకు రాసాము అంటే పర్సన్స్ యొక్క రేషియో, దట్ ఈస్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ డేస్కి ఎలా ఉన్నాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కదా. సో ఇది ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. సో ఆ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి రేషియోని మనం రివర్స్లో తీసుకోవాలి. సో 80:30 అండ్ 40:320. సో ఈ టూ రేషియోస్కి కూడా మనం కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో ఇక్కడ యాంటిసిడెంట్స్ అంటే ఏంటి, 80, 40 అండ్ కాన్సిక్వెన్స్ ఏమో 30, 320. సో వీటికి మనం కాంపౌండ్ రేషియోని రాయాలి. సో కాంపౌండ్ రేషియో ఎలా రాస్తాం, 80 into 40, 80 into 40 that is product of antecedents is to product of consequence that is 30 into 320. సో ఈ రేషియోని ఇక్కడ వచ్చే కాంపౌండ్ రేషియోని మనం దేంతో ఈక్వేట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో తోటి మనం ఈక్వేట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, 10:x. సో 10:x is equal to 80 into 40 is to 30 into 320. సో 80 into 40 చేస్తే మనకి 3200 వస్తుంది అండ్ 30 into 320 చేస్తే we get 9600. సో ఇప్పుడు ఈ టూ రేషియోస్ని ఇక్కడ మనం ఈక్వేట్ చేసాం. సో ఇలా రాసినప్పుడు మనం ఏం చేయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాయొచ్చు కదా. సో 10:x ఈజ్ ఈక్వల్ టు 3200 ఈజ్ టు 9600. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 9600 దట్ ఈస్ 10 into 9600 ఈజ్ ఈక్వల్ టు x into 3200. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ అనేవి 10, 9600, మీన్స్ అనేవి x అండ్ 3200. సో మనం సాల్వ్ చేస్తే x వాల్యూ ఎంత వచ్చింది, 30 వచ్చింది. సో x ఈజ్ 30. సో ఇక్కడ x అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ మనం వాల్యూని x అనుకున్నాం కదా. సో ఆ వాల్యూ 30. దట్ మీన్స్ 80 పర్సన్స్కి 320 kgs ఆఫ్ షుగర్ ఎన్ని డేస్ సరిపోతుందంట, 30 డేస్ సరిపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటో చూద్దాం. చూడండి, సమ్ టైమ్స్ చేంజ్ ఇన్ వన్ క్వాంటిటీ depends upon the change in two or more quantities in same proportion, which means in some problems which may involve a chain of two or more variations in them. So this is called compound proportion or mixed proportion. So ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి పర్సన్స్, వెయిట్ అండ్ డేస్ 3 క్వాంటిటీస్ని కూడా కంపేర్ చేస్తూ మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ సమ్ టైమ్స్ చేంజ్ ఇన్ వన్ క్వాంటిటీ. సో ఒక క్వాంటిటీలో చేంజ్ వస్తే అది రిమైనింగ్ 2 క్వాంటిటీస్ మీద కూడా చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ వన్ క్వాంటిటీ డిపెండ్స్ అపాన్ చేంజ్ ఇన్ 2 or more quantities in same proportion. ఒకే విధంగా ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మూడిటిని కూడా మనం మిక్స్డ్ ప్రపోర్షన్లో రాసాం. దట్ మీన్స్ విచ్ మీన్స్ ఇన్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ మే ఇన్వాల్వ్ ఎ చైన్ ఆఫ్ 2 or more వేరియేషన్స్. సో ఈ మూడిటికి కూడా ఒక చైన్లో ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనం కాంపౌండ్ ప్రపోర్షన్ లేదా మిక్స్డ్ ప్రపోర్షన్ అని పిలుస్తాం. ఓకేనా. సో దెన్ వి ఈక్వేట్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ క్వాంటిటీ టు ది కాంపౌండ్ రేషియో ఆఫ్ అదర్ 2 క్వాంటిటీస్. సో ఈ విధంగా కాంపౌండ్ ప్రపోర్షన్లో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక క్వాంటిటీ యొక్క కాంపౌండ్ ఫస్ట్ క్వాంటిటీ యొక్క రేషియోని తీసుకొని సో రిమైనింగ్ క్వాంటిటీస్ యొక్క కాంపౌండ్ రేషియోకి మనం ఈక్వేట్ చేస్తాం. ఓకేనా. సో వన్ క్వాంటిటీ మే బీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ద అదర్ క్వాంటిటీ విత్ ద అదర్ 2 క్వాంటిటీస్. సో ఎలా ఉండొచ్చండ, వన్ క్వాంటిటీ రిమైనింగ్ 2 క్వాంటిటీస్తో డైరెక్ట్ ప్రపోర్షన్లో అయినా ఉండొచ్చు, లేదా వన్ క్వాంటిటీ మే బీ ఇన్
inverse proportion with the other two quantities. So ఒక quantity remaining two quantities తో inverse proportion లో అయినా ఉండొచ్చు, లేదా one quantity may be in direct proportion with one quantity and in inverse proportion with remaining quantity. సో ఒక quantity అనేది ఒక దాంతో direct proportion లో ఉండొచ్చు అండ్ రిమైనింగ్ ఇంకొక దాంతో ఇన్వర్స్ ప్రపోర్షన్ లో అయినా ఉండొచ్చు. అప్పుడు మనం కాంపౌండ్ ప్రపోర్షన్ ఆర్ మిక్స్డ్ ప్రపోర్షన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఒక క్వాంటిటీ యొక్క రేషియోని రిమైనింగ్ టూ క్వాంటిటీస్ యొక్క కాంపౌండ్ రేషియోకి ఈక్వేట్ చేసి మనం ఆ క్వాంటిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అండర్స్టూడ్? సో దిస్ ఈస్ అబౌట్ కాంపౌండ్ ప్రపోర్షన్ ఆర్ మిక్స్డ్ ప్రపోర్షన్. సో కాంపౌండ్ ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని let us see one more example, that is example 13. If the mess charges for 35 students for 24 days is 6,300, how much will be the mess charges for 25 students for 18 days? So 35 students 24 days కి కాస్ట్ ఎంత అవుతుందంట? 6,300. సో మరి 25 స్టూడెంట్స్ కి 18 డేస్ కి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత అవుతుంది మెస్ ఛార్జెస్ అనేవి అని క్వశ్చన్ లో అడిగారు. సో ఇక్కడ మనకి ఏమేం క్వాంటిటీస్ ఉన్నాయి? స్టూడెంట్స్, డేస్ అండ్ మెస్ ఛార్జెస్. సో టోటల్ వీ హ్యావ్ 3 క్వాంటిటీస్. సో 3 క్వాంటిటీస్ ని కూడా కంపేర్ చేస్తూ మనం ఒక టేబుల్ ని డ్రా చేద్దాం. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ మెస్ ఛార్జెస్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 35 ఉంటే 24 డేస్ కి మెస్ ఛార్జెస్ యొక్క కాస్ట్ ఏమో 6,300 అవుతుంది. మరి 25 స్టూడెంట్స్ ఉంటే 18 డేస్ కి ఎంత కాస్ట్ అవుతుంది, మెస్ ఛార్జెస్ ఎంత అవుతాయి అని అడిగారు. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎక్స్. సో ఇక్కడ మెస్ ఛార్జెస్ ని, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని చూడండి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిక్రీజ్ అయ్యారు. సో 35 నుంచి 25 కి డిక్రీజ్ అయ్యారు. సో అప్పుడు మెస్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? స్టూడెంట్స్ యొక్క నెంబర్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మెస్ ఛార్జెస్ కూడా మనకి డిక్రీజ్ అవుతాయి కదా. సో దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఎందుకంటే ఒకటి డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇంకొక క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో మెస్ ఛార్జెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం కంపేర్ చేస్తే ఆ రెండు కూడా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మరి మెస్ ఛార్జెస్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ని కంపేర్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ మెస్ ఛార్జెస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతున్నాయి? డిక్రీజ్ అయిపోతున్నాయి. సో డేస్ యొక్క నెంబర్ డిక్రీజ్ అవుతే ఆ డేస్కి తగ్గట్టే కదా కాస్ట్ ఉంటుంది. సో 24 డేస్కి ఏమో 6,300. సో 18 డేస్కి 6,300 కన్నా తక్కువే ఉంటుంది కదా. సో మెస్ ఛార్జెస్ కూడా ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ డిక్రీజ్ అయితే మెస్ ఛార్జెస్ కూడా డిక్రీజ్ అవుతున్నాయి. సో వన్ క్వాంటిటీ డిక్రీజ్ అయితే ఇంకొక క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ అండ్ మెస్ ఛార్జెస్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మెస్ ఛార్జెస్ అనేవి డిపెండ్ అపాన్ బోత్ ద వాల్యూస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఈ మెస్ ఛార్జెస్ స్టూడెంట్స్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది, డేస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో రెండిట్ల మీద కూడా ఈ మెస్ ఛార్జెస్ అనేవి డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండిట్లకి కూడా మనం కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అండ్ నెంబర్ ఆఫ్ డేస్కి. సో కాంపౌండ్ రేషియో మనం ఎలా రాసుకోవచ్చు? ఈ రేషియోకి కూడా మనం కాంపౌండ్ రేషియో ఎలా రాయాలి అంటే ఫస్ట్ టేక్ అవుట్ ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క రేషియో ఏమవుతుంది? 35:25 అండ్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో 24:18. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈస్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో అదే కదా కాంపౌండ్ రేషియో. సో యాంటిసిడెంట్స్ ఏంటి ఇక్కడ? 35:24. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈస్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో 35 into 24 ఈస్ టు 25 into 18. సో ఇది కాంపౌండ్ రేషియో. సో ఈ కాంపౌండ్ రేషియోని మనం మెస్ ఛార్జెస్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేయాలి. సో 6,300 ఈస్ టు ఎక్స్. 6,300 ఈస్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 into 24 ఈజ్ టు 25 into 18. సో 35 into 24 చేస్తే మనకి ఎంత వస్తుంది? 840. అండ్ 25 into 18 మల్టిప్లై చేస్తే మనకి 450 వస్తుంది.
సో ఇప్పుడు 6300 ఈజ్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 840 ఈజ్ టు 450. సో ఇప్పుడు సిన్స్ ద రేషియోస్ ఆర్ ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఎలా రాయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. సో product of means is equal to product of extremes. సో ఇక్కడ extremes ఏంటి, 6300 and 450. సో product of extremes మరి means ఏంటి, x 840. సో product of means. సో product of extremes చేస్తే 6300 into 450 is equal to product of means x into 840. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూ 840ని మనం అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 6300 ఇంటూ 450 డివైడెడ్ బై 840. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 3375. సో ఇక్కడ x అనేది ఏంటి, మెస్ ఛార్జెస్ కదా. సో 18 డేస్కి 25 స్టూడెంట్స్ ఉండి 18 డేస్కి మనకి ఎంత మెస్ ఛార్జెస్ అవుతాయి, 3375 రూపీస్ అవుతాయి. సో హెన్స్ ద మెస్ ఛార్జెస్ ఆర్ 3375. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో ఇక్కడ కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేసి మనం మెస్ ఛార్జెస్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేస్తున్నాం. సో ఇది కాంపౌండ్ ప్రపోర్షన్. Look at the next example, children. Example 14. 8 painters can paint a wall of 160 meters long in 5 days. How many painters are required to paint 240 meters wall in 10 days? So, ఇక్కడ ఏమేం quantities ఉన్నాయి, painters, length of the wall and number of the days. So, total 3 quantities ఉన్నాయి. So, we have 3 quantities. So, ఈ 3 quantities ని కంపేర్ చేస్తూ మనం ఒక టేబుల్ ని డ్రా చేద్దాం. So, number of painters, length and number of days. సో 8 painters 160 meters లెంత్ ఉన్న వాల్ ని పెయింట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 5 days టైం పడుతుంది. మరి 240 meters లెంత్ ఉన్న వాల్ 10 daysలో కంప్లీట్ చేయడానికి, 10 daysలో పెయింట్ చేయడానికి ఎంతమంది పెయింటర్స్ కావాలి. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ x. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అండ్ లెంత్ ఆఫ్ ది వాల్ ఈ రెండు కంపేర్ చేయండి. సో లెంత్ అనేది ఏమవుతుంది, వాల్ యొక్క లెంత్ అనేది 160 నుంచి 240కి ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ మనం ఇంక్రీజ్ చేసాము కాబట్టి అది పెయింట్ చేయడానికి నెంబర్ ఆఫ్ పెయింటర్స్ కూడా మనకి ఎక్కువ కావాలి కదా. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ ఆల్సో గెట్స్ ఇంక్రీజ్డ్. సో 1 క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్గా ఇంకొక క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో నెక్స్ట్ చూడండి. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ని నెంబర్ ఆఫ్ డేస్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ డేస్ అనేవి ఏం చేస్తున్నాం, 5 నుంచి 10కి ఇంక్రీజ్ చేసాం. సో డేస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పెయింట్ చేసే పెయింటర్స్ యొక్క వాల్యూ ఒక నెంబర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే సో 1 డేలో చేయాల్సిన వర్క్ని 2 డేస్లో చేస్తే అప్పుడు పెయింటర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క నెంబర్ అనేది తగ్గిపోతుంది కదా. సో తక్కువ మంది పెయింటర్స్ ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్. సో ఇప్పుడు ఈ పెయింటర్స్ యొక్క నెంబర్ అనేది లెంత్ ఆఫ్ ది వాల్ మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ది డేస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ది వాల్కి నెంబర్ ఆఫ్ డేస్కి ఈ రెండింటికి కూడా కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేసి నెంబర్ ఆఫ్ పెయింటర్స్ యొక్క రేషియోతో మనం ఈక్వేట్ చేస్తే ఈ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చేద్దామా. సో లెంత్ యొక్క రేషియో మనం ఎలా తీసుకోవచ్చు, లెంత్ యొక్క రేషియో 160:240. సో 160:240 అండ్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి రివర్స్లో తీసుకోవాలి, దట్ ఈస్ 10:5. సో ఈ రెండింటికి కూడా కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఏమవుతుంది, 160 × 10 అండ్
consequence. So 240 into 5. So 240 into 5. So 160 into 10 is to 240 into 5. సో ఇక్కడ ఈ రేషియోని, ఈ కాంపౌండ్ రేషియోని మనం దేంతో ఈక్వేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ పెయింటర్స్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ యొక్క రేషియో ఎంత? సో నెంబర్ ఆఫ్ పెయింటర్స్ is 8 is to x. సో 8 is to x is equal to 160 into 10 is to 240 into 5. సో ఇప్పుడు ఈ టూ రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, సో 8 into 240 into 5 is equal to x into 160 into 10. ఇలా రాసుకోవచ్చు కదా. సో x into 160 into 10 is equal to 8 into 240 into 5. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో x is equal to 8 into 240 into 5 divided by 160 into 10. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. హెన్స్ the required number of painters were 6. సో ఎంతమంది పెయింటర్స్ కావాలి? 6 పెయింటర్స్ కావాలి. ఓకేనా? అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్ 15 చిల్డ్రన్. 195 men working 10 hours a day can finish a job in 20 days. How many men are employed to finish the job in 15 days if they work 13 hours a day? So here we have workers, number of workers, number of hours and number of days. So ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? 3 క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తూ కూడా మనం ఒక టేబుల్ని డ్రా చేయాలి. సో నెంబర్ ఆఫ్ మెన్, అవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో 195 మెన్ నుండి 10 hours పర్ డే వాళ్ళు వర్క్ చేస్తే ఆ జాబ్ అనేది వాళ్ళు 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో ఇప్పుడు పర్ డే 13 hours వర్క్ చేసి 15 డేస్లో జాబ్ని కంప్లీట్ చేయాలి అంటే ఎంతమంది మెన్ కావాలి అని క్వశ్చన్లో అడిగారు. సో లెటస్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్. సో ఎక్స్ అనే వాల్యూతో ఇది మనం ఇండికేట్ చేసుకుందాం. సో హియర్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో వర్కర్స్ని అవర్స్ని కంపేర్ చేయండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్, అవర్స్. సో అవర్స్ అనేవి మనం ఏం చేసాం? ఇంక్రీజ్ చేసేసాం కదా. 10 hours నుంచి 13 hours ఇంక్రీజ్ చేసాం. సో అవర్స్ అనే ఇంక్రీజ్ అయితే సో టైం, వర్క్ చేసే టైం అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతారు కదా. సో ఆ రెండు ఎలా ఉన్నాయి? ఇఫ్ వన్ క్వాంటిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ద అదర్ క్వాంటిటీ ఈజ్ గెటింగ్ డిక్రీజ్డ్. సో ఆ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, హియర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ని డేస్ని కంపేర్ చేయండి. సో డేస్ అనేవి మనం రెడ్యూస్ చేసేసాం, తగ్గించేసాం. సో డేస్ డిక్రీజ్ అయితే వర్క్ చేసే మెన్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. సో వన్ క్వాంటిటీ ఈజ్ ఇంక్రీజింగ్, అదర్ క్వాంటిటీ ఈజ్ డిక్రీజింగ్. సో ఆ రెండు కూడా మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో సిన్స్ ద వర్కర్స్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేవి అవర్స్ మీద డిపెండ్ అవుతున్నది, డేస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటికి కూడా రేషియోని ఫైండ్ అవుట్ చేసి ఆ టూ రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియోతో మనం నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియోని ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అవర్స్ యొక్క రేషియో ఏమవుతుంది? ఇవి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి మనం అవర్స్ యొక్క రేషియోని 13:10 అని రివర్స్లో తీసుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో, సో ఇది కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి దిస్ రేషియో బికమ్స్ 15:20. సో ఈ రెండింటికి కూడా కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్. సో 13:15 ఈజ్ టు 10:20. సో ఈ కాంపౌండ్ రేషియోని మనం దేంతో ఈక్వేట్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ మెన్ యొక్క రేషియోతో ఈక్వేట్ చేస్తున్నాం. సో 13:15 ఈజ్ టు 20:10. 10:20 అన్నా 20:10 అన్నా ఒకటే కదా. సో 20:10 ఈజ్ ఈక్వల్ టు 195 ఈజ్ టు ఎక్స్.
సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో రిమైనింగ్ వాల్యూస్ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ మీన్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ అండ్ దీస్ ఆర్ మీన్స్. సో 195 into 20 into 10 is equal to x into 13 into 15. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 13 into 15ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అయిపోతుంది కదా. సో 195 into 20 into 10 divided by 13 into 15. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 200 వచ్చింది. సో x value is 200. Hence the required number of workers were 200. సో ఎంతమంది men కావాలి? 200 men కావాలి. ఓకేనా? Understood children? So this is example 15. So children, this is about కాంపౌండ్ ప్రపోర్షన్. సో ఈ క్లాస్లో మనం కాంపౌండ్ ప్రపోర్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కాంపౌండ్ ప్రపోర్షన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా సాల్వ్ చేసాం. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ క్లాస్లో మనం సాల్వ్ చేసాం. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లెట్ us మీట్ అప్ విత్ ఎక్సర్సైజ్ 7.4. సో 7.4లో కాంపౌండ్ ప్రపోర్షన్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ చిల్డ్రన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.